అయ్యగారు ఇంట్లో లేరమ్మా, మీరు వస్తే డబ్బు ఇమ్మన్నారు. బండాకు ఇక్కడ కూర్చున్నావేంటి పార్వతమ్మా? అబ్బాయి గారిని చూసిపోదామని. అబ్బాయి పొలానికి వెళ్ళాడు, లోపలికి వెళ్తావురా? వద్దమ్మగారు, నేను వచ్చి చాలాసేపు అయింది. ఇదిగో సున్నుండలా. చిన్నయ్య, అమ్మగారు ఇవి మన బండిలో దింపేసిరా. వద్దమ్మగారు, నేనే వెళ్తాను. పర్వాలేదు, కూర్చో. అమ్మా, ఏమ్మా చూసి ఎక్కచ్చుగా? చూస్తూనే ఎక్కాను బాబు. ఎవరు తినేవాడా? కుండలు అమ్ముకునేది. నువ్వురా. దయచేసి నేను చెప్పేది విను. నీకు చేసిన అన్యాయానికి అనుక్షణం కుమిలిపోతున్నాను. అందుకే నిన్ను అబ్బాయిని నాతో తీసుకువెళ్ళి నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఆనాడు నిండు గర్భవతిగా ఉన్న నన్ను నడి రోడ్డు మీద వదిలేసి ఆస్తి కోసం ఓ కోటీశ్వరుడు కూతుర్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. ఆవిడికి బిడ్డలు పుట్టకపోయేసరికి ఇప్పుడు నా బిడ్డ కావాల్సి వచ్చాడా? మీరెన్నిసార్లు నన్ను వెతుక్కుంటూ వచ్చింది నా కోసం కాదు, మీ వంశానికి ఒక వారసుడు కోసం, మీ ఆస్తి దాయాదుల పాలు కాకుండా కాపాడడం కోసం. అవునా? చేసుకున్న పాపానికి కట్టుకున్న దాన్ని కూడా పోగొట్టుకున్నాను. కనీసం మన బిడ్డ అయినా. మన బిడ్డ కాదు, నా బిడ్డ. ఒక దేవుళ్ళ లాంటి మనిషి కొడుగ్గా దర్జాగా బతుకుతున్నాడు. అదే ఎక్కడో చెప్పు. నా ప్రాణం పోయినా సరే చెప్పను. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ జన్మలో మీ ముఖం నాకు చూపించకండి. నువ్వేం చెప్పినా చేస్తాను, నువ్వేమడిగినా ఇస్తాను. కానీ నీ బిడ్డను తిరిగి ఇచ్చేయమని మాత్రం అడగొద్దమ్మా. అసలు నేను బతుకుతున్నదే వాడి కోసం. వాడు నా ప్రాణం. నేను కన్న తండ్రి కాదని తెలిస్తే వాడు కూడా. ఆసుపత్రిలో నర్సు కంటే నన్ను బాగా చూసుకుంటున్నారు ఆవిడ. ఆవిడకివ్వండి. నాకెందుకండి? ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి. గర్భవతిగా ఉన్నప్పుడు కామెర్లు రాకూడదు. డాక్టర్మా, మగబిడ్డ ఆడబిడ్డ ఏ బిడ్డ పనికొస్తుందని అన్ని ముందే తెచ్చేసాను. ఏ బిడ్డ? చిన్న ప్రాణమే కాదు, పెద్ద ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయాను. మా ఆవిడ పక్క మంచంలో ఉన్న పార్వతమ్మ మగబిడ్డను ప్రశ్నించిందండి. ఇది ఏమిటి పిచ్చి పని? దీనికోసమేనా బిడ్డ ఇన్నాళ్ళు కడుపులో పెట్టుకుని కాబట్టి? దగా పడ్డ ఆడదాన్ని ఆ పసి బిడ్డను చంపే హక్కు నాకు లేదని ఇన్నాళ్ళు బ్రతికాను. రేపు సమాజం వీడి తండ్రి ఎవరని అడిగితే సమాధానం చెప్పలేను. అందుకని ఇప్పుడు అనాథం చేసి పెడతావా? నువ్వు అనాథగా మిగిల్చిపోవాలనుకుంటున్నా. ఈ బిడ్డ నాకిస్తే నేనే తల్లి తండ్రి పెంచుకుంటాను. వీడు నా బిడ్డ కాదన్న రహస్యం ఈ ప్రపంచానికే కాదు, వీడికి కూడా తెలియనివ్వకుండా పెంచుకుంటాను. వాడు నా కన్న బిడ్డ, ఎంత డబ్బైనా ఇస్తాను. నా బిడ్డ నాకు కావాలి. నా బిడ్డనేవును, నా బిడ్డనేవును. ఆ రోజు ఆవిడ దగ్గర తీసుకున్న డబ్బుకి ఈ రోజు వరకు వడ్డీ కట్టి ఆవిడకి ఇచ్చినట్టయితే ఆ బిడ్డను కన్నతల్లి లక్ష్మణ్ చూడడం న్యాయం అనిపిస్తుంది. అదేలా? ఆ రోజు నీ బిడ్డకి పాలు కూడా పట్టించలేని పరిస్థితుల్లో నీ బిడ్డ నువ్వు దత్తత ఇచ్చావు. దాని నిమిత్తం పంచాయతీలో డబ్బు కూడా తీసుకున్నావు నువ్వు. అప్పటి తీర్పు ఇప్పుడు మార్చమంటే ఎలా కుదురుద్ది? కుదరదు. మార్చాల్సిందే. ఎప్పటికైనా బిడ్డ మీద కన్నతల్లికుండే హక్కు ఇంకెవరికీ లేదు. పెంచిన వాళ్ళు ఎంత మమకారం చూపించినా, బిడ్డని డబ్బు మీద నడిపించినా కన్నవాళ్ళు మాత్రం కాలేరు. ఈ తీర్పు ఆ దేవుడిచ్చింది.
మీ తీర్పును మార్చుకోకపోతే ఇది పంచాయతీయే కాదు. వచ్చిన దగ్గర నుంచి ఎవరితోనూ మాట్లాడటం లేదు. పంచాయతీలో ఏదో గొడవ జరిగిందంట. ఓ అదే ఏనానా, నేను పంచాయతీలో నీకు వ్యతిరేకంగా మాట్లాడానని నువ్వు అన్నం తినకుండా కూర్చున్నావా? రేపు ఎవరితైనా ఆడది నీ కన్నతలని వస్తే నువ్వు కూడా నన్ను అలాగే వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఏమో, వెళ్ళిపోతానేమో. అయ్యో నాన్న, అసలు విషయం నీకు చెప్పలేదు కదా. లక్ష్మమ్మకి ఇక పిల్లలు పుట్టరట. అర్ధాంతరంగా వచ్చిన ఆస్తిని అడ్డం పెట్టుకుని ఆమె భర్తకి ఇంకో పెళ్లి చేయాలని ఆమె అత్త ప్రయత్నిస్తోందట. 10 మంది ముందు చెప్పలేక నాతో చెప్పి ఏడ్చింది నాన్న. అందుకే నీకు ఎదురు మాట్లాడాను. లేకపోతే నువ్వు నా కన్న తండ్రి కాకపోవడం ఏమిటి, నేను నిన్ను విడిచిపెట్టిపోవడం ఏంటి? లే, ఆనందిద్దాం.